పోలీసు వారు పోలీస్ స్టేషన్ లో సివిల్ కేసులు కట్టి ఎవరైతే నా క్లయింట్ బత్తినేని దశరథరామయ్య అనే వ్యక్తి గతంలో ఇతని మీద ఒక దావా వేసినారు కోర్టు 7 వాయిదాలు 8 వాయిదాలు తిరిగినారు. 8వ వాయిదాకి ఏది పోతురాజు గారు దశరథరామయ్య గారి మీద కేసు కట్టారు. ఈ కేసు కట్టడానికి ముందు అతను మనకి ఇచ్చినటువంటి సవాల్, నువ్వు నాయుడు అయితే బయటికి రా, నువ్వు మొగోడు అయితే బయటికి రా, నువ్వు పుట్టినందుకు లేకపోతే మీ అమ్మా నాన్న నిన్ను కన్నందుకు మీ అత్త మామలు మీ అమ్మా నాన్న అందరి మీద కేసులు గట్టి చూపిస్తా, నేనేంటో చూపిస్తా, నేనేం చేస్తానో చూడు అంటూ సవాల్ ఇస్తారు. ఇక్కడ కులాల కుంపట్లు లేపడం కోసం కాకపోతే నువ్వు నాయుడు పొడక పుడితే బయటికి రా, నువ్వు మొగోడు అయితే బయటికి రా అనేది ఒళ్ళు పొగ మాట్లాడేందుకు, ఒళ్ళు కొవ్వు మాట్లాడేందుకు. చరిత్రలో ఇంతవరకు మంగళగిరి కాన్స్టిట్యున్సీ గెలిచిన చరిత్ర ఉందా? ఇప్పుడు కదా అందరూ కూటమి గెలిపించుకుంది. ప్రభుత్వాన్ని కష్టపడి అన్ని కులాల కలిసి ఫామ్ చేసుకుంటే మీరు ఆ కులం, మీరు నాయుడు అయితే బయటికి రా, మొగోడు అయితే బయటికి రా, ఒళ్ళు కొవ్వు మాట్లాడదు. సో అదే రకంగా ఒక వివాహిత భార్య మీద ఒక భార్య మీద లేకపోతే 2 పిల్లలు ఇంజనీరింగ్ చదివే పిల్లల మీద కేసులు నమోదు చేశారు. వీళ్ళిద్దరికీ గొడవ ఉండొచ్చు, వీళ్ళిద్దరు ఒకరి మీద ఒకరు కేసులు పెట్టుకోవాలి. భార్య మీద పిల్లల మీద తల్లిదండ్రులు వయసు అండి మీరు చూడండి, వాళ్ళ వయసు 80 ఏళ్ల వయసు, 70 ఏళ్ల మహిళ. వీళ్ళని కేసులో లాగారు. వీళ్ళ ఇంట్లోంచి బయటకు కూడా రాలేరు. ఒక ఆయన గవర్నమెంట్ హోల్డర్, పెన్షన్ హోల్డర్, వీళ్ళకేం సంబంధం? అంటే పాపం పోతురాజు గారు మనకి ముందే చెప్పారు, వచ్చింది మా ప్రభుత్వం, ఎస్ఐ మావోడు, సిఐ మావోడు, అంటే మా పొలపోడు, మేమేమైనా చేస్తాం. ఏమైనా చేస్తారంటే కేసులు కట్టేస్తారా? ఏమైనా చేస్తే కేసులు ఇన్వాల్వ్ చేసేస్తారా? ఇప్పుడు కూడా 8 నెలల నుంచి జరుగుతుంది ఈ కేసు. నేను గౌరవ ఎస్ఐ వారికి కంప్లైంట్ ఇచ్చినాను, సిఐ గారికి చెప్పున్నాను. ఇప్పుడు ఎందుకు ముందుకు వచ్చినామంటే మొన్న ఒక ఫార్చునర్ కారు బయటకు వచ్చి కాపు కొలుస్తుంది, తొక్కిచ్చి వెనక్కి ముందుకి తొక్కిచ్చి నేనేంటో చూపిస్తాను అన్నారు. కాబట్టి అలాగే మళ్ళీ తొక్కిచ్చి చంపుతాం, నేను నా ప్రతాపం చూపిస్తా, నేను చెప్పినట్టు అందరి మీద కేసులు కట్టాను అని మాట్లాడుతున్నటువంటి వారికి ఒకవేళ మళ్ళీ అలాగే కొవ్వెక్కి మదంతో, అధికార మదంతో, లేకపోతే అధిక కులం అనే మదంతో మళ్ళీ చంపిస్తారేమో, ముందుగా తక్షణ చర్యలు తీసుకోండి గౌరవ ఎస్ఐ వారు అంటూ నేను కంప్లైంట్ ఇవ్వడం జరిగిందండి. ఇప్పుడు ఇచ్చినటువంటి కంప్లైంట్ కూడా నమోదు చేసినారు, ఇప్పుడే అక్నాలెడ్జ్మెంట్ కూడా ఇచ్చినారు.